నమస్తే అండి. వెల్కమ్ టు చేసి చూద్దాం డిఐవై అట్ హోమ్. మీరు చాలామంది అడిగారు, మీరు సబ్బులు తయారు చేస్తున్నప్పుడు ఆయిల్ ఎంత వాడాలి, నెక్స్ట్ వాటర్ ఎంత వాడాలి, అలాగే కాస్టిక్ సోడా ఎంత వాడాలి అని చెప్పి మీరు కొలతల కింద వేసి చూపిస్తున్నారు. అసలు ఈ కొలతలు మీకు ఎలా వస్తున్నాయి, వీటిని క్యాలిక్యులేషన్ ఎలా విధంగా చేస్తారో అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి నేను ఈ వీడియోలో నేను ఏ విధ పద్ధతిలో క్యాలిక్యులేషన్స్ చేస్తాను, ఏ ఆయిల్కి ఎంతెంత రావాలనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు విపులంగా చెప్తాను. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. చాలా తక్కువ టైంలో నా ఛానల్ని 950 పైన సబ్స్క్రైబర్స్ వచ్చారు. త్వరలో మానిటైజ్ అవ్వబోతుంది నా ఛానల్. మీరు అందరూ సహకరించినందుకు చాలా సంతోషం. వీడియో కూడా చాలా జాగ్రత్తగా చూడండి. చూసిన తర్వాత మీకు బాగా నచ్చింది అనుకుంటే సబ్జెక్టు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మీకు చాలా విషయాలు కొత్త విషయాలు చెప్తా ఉంటాను. సబ్బులు ఒకటే కాదు, చాలా రకాలు తయారు చేస్తాను నేను. చేసి మీకు అందరికీ చూపిందామని చెప్పేసి ఉంది నాకు. కాబట్టి అందరూ కూడా నా ఛానల్ని చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను. 10 మందికి చెప్పండి, అందరికీ ఉపయోగపడతాయి. ఓకే అండి. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే మీరు క్యాలిక్యులేషన్ చేయడానికి ఈ విధంగా కంప్యూటర్లో గూగుల్ ఉంటుంది కదా, సెర్చ్ ఇంజిన్, గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి పైన soapcalc.net అని చెప్పి కొట్టండి. సోప్ క్యాల్క్ అని చెప్పేసి కొడితే ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఫార్మ్ వస్తుంది. ఇందులో మనం ఫిలప్ చేసుకోవాలన్నమాట ఏమేమి కావాలంటే. ఫస్ట్ చూడండి, ఇది లిక్విడ్ సోప్కి చేసుకోవచ్చు, షాంపూకి చేసుకోవచ్చు, బార్ సోప్కి కూడా, మామూలుగా సబ్బు కూడా చేసుకోవచ్చు అనమాట. మొత్తం అంతా కూడా మీకు ఇందులో వచ్చేస్తుంది. ఫస్ట్లో చూడండి, ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్లో అది ఈ అబౌట్ క్యాలిక్యులేటర్ కావాలంటే కొట్టు మీరు తెచ్చుకోవచ్చు. ఇవన్నీ నేను చెప్తున్నాను కాబట్టి మీరు చూడట్లేదు, అవన్నీ చేయక్కర్లేదు, నేను చెప్పింది చూడండి అంతే. టైప్ ఆఫ్ లై అంటే ఏంటంటే కాస్టిక్ సోడా కానీ కాస్టిక్ పొటాష్ కానీ. ఈ NaOH అంటే కాస్టిక్ సోడా, KOH అంటే కాస్టిక్ పొటాష్. మనం దేనికి ఉపయోగిస్తాం, KOH ఏమో లిక్విడ్ సోప్ తయారు చేయడానికి, కాస్టిక్ సోడానేమో మామూలు సబ్బు తయారు చేసుకోవడానికి, స్నానం సబ్బు చేసుకోవడానికి. ఈ కింద KOH అని ఉంది కదా, దాన్ని కొట్టి కూడా మనం చేయొచ్చు. లేదా లిక్విడ్ సోప్ కానీ షాంపూ కానీ చేసుకోవాలంటే దీన్ని ఉపయోగం చేసుకోవచ్చు అనమాట కొలతలో. ఓకే అండి. ఫస్ట్ మనం ఏంటంటే మామూలు సబ్బు గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతానికి NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్ అంటే కాస్టిక్ సోడాని క్లిక్ చేశాను. ఓకే అండి. కాస్టిక్ సోడా ఉపయోగిస్తున్నాం అని చెప్పడం అనమాట. దానికి ఈ విధంగా క్లిక్ చేసాం. NaOH అంటే కాస్టిక్ సోడా. ఓకే అండి. నేను కొంచెం విపులంగా చెప్తాను. రెండోది ఏంటంటే వెయిట్ ఆఫ్ ఆయిల్స్లో ఒక ఆయిల్ ఉపయోగించి 2 రకాల ఆయిల్స్ ఉపయోగించవచ్చు, 3 రకాల ఆయిల్స్ ఉపయోగించవచ్చు. దాంట్లో టోటల్ బరువు ఎంత అనేది మనం చెప్పాలి. మనం ఒక కేజీ తయారు చేద్దాం అనుకోండి, కేజీ ఆయిల్ తయారు చేద్దాం అనుకుంటే 500 గ్రాములు, 1/2 కేజీ అయితే 500 గ్రాములని, కేజీ అయితే 1000 గ్రాములు అని చెప్పేసి, లేదా 2000 గ్రాములని, 2 కేజీలు అయితే. అంటే ఆయిల్ 2000 అంటే 2 కేజీలు ఆయిల్ ఉపయోగించి చేద్దాం అనుకుంటున్నాను కదా, టోటల్ ఆయిల్ 2000 గ్రాములు అని రాస్తాం. లేదా కేజీ అయితే 1000 గ్రాములని, 1/2 కేజీ అయితే 500 గ్రాములు అని చెప్పేసి రాస్తాం. ప్రస్తుతం 1 కేజీ తయారు చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి 1000 గ్రాములు అని చెప్పి రాస్తాం. గ్రాముల దగ్గర టిక్ చేస్తాం అనమాట. పౌండ్స్, ఔన్సెస్ కాకుండా గ్రాముల దగ్గర టిక్ చేస్తాం. ఓకే అండి. నెక్స్ట్ వాటర్ దగ్గర వచ్చేటప్పుడు వాటర్ ఎంత వాడాలి, వాటర్ ఏ విధంగా వాడాలి అనేది ఏంటంటే, వాటర్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ఆయిల్స్ వాడాలా, లే కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తారా, వాటర్ ఈస్ టు లే రేషియో పెట్టి చేస్తారా అంటే, నేను జనరల్గా చేసేది వాటర్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ఆయిల్స్ అనే చేస్తాను. అది జనరల్గా నేను ఉపయోగించేది 38%. అందరూ చాలామంది ఎక్కువ ఉపయోగించేది 38% వాటర్ ఉపయోగించాలి. అంటే ఆయిల్ 100 ఉంటే అందులో వాటర్ 38 ఉండాలన్నమాట, 38%. నెక్స్ట్ సూపర్ ఫ్యాట్ అంటే TFM అని వింటారు కదా, టోటల్ ఫ్యాటీ మ్యాటర్ ఎక్కువ ఉంటే మంచిది సబ్బు అని చెప్పేసి. ఈ సూపర్ ఫ్యాట్ 5% పెట్టడం వల్ల, 5 కానీ 10 కానీ పెట్టడం వల్ల ఫ్యాట్ పర్సంటేజ్ పెరిగి మనకు సున్నితంగా ఉంటుంది సబ్బు, చర్మానికి హాని చేయదనమాట. కాబట్టి సూపర్ ఫ్యాట్ కనీసం 5 పెట్టుకోవాలి. నేను 5 పెడతాను, కొంతమంది 10 పెడతారు. 5 సరిపోతుంది మనకి. సూపర్ ఫ్యాట్ 5. ఇది అంత ఎక్కువ పెట్టుకుంటే ఆయిల్ అంత ఎక్కువ పడుతుంది. అందు గురించి సూపర్ ఫ్యాట్ 5 పెట్టాం. నెక్స్ట్ ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ వేస్తాం కదా వాసన రావడానికి, అది మనం 30 నుంచి 60 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. ఇందులో నేను జనరల్గా అందరూ ఉపయోగిస్తున్నాను 31 గ్రామ్స్. లేదు 30 అని పెట్టుకోండి, 31 ఎందుకు, 30 అని పెట్టుకోండి. 30 గ్రామ్స్ per కేజీ. అంటే 1 కేజీ ఆయిల్ ఉపయోగిస్తుంటే 30 గ్రాములు సెంట్ అనమాట ఫ్రాగ్రెన్స్ ఆయిల్ ఉపయోగించుకోవాలి. అర్థమైంది కదా. 31 అని పెట్టారు కానీ 30 పెడదాం. 30 గ్రామ్స్ per కేజీ. 2 కేజీలు తీసుకుంటే 60 గ్రామ్స్. ఆ విధంగా ఇప్పుడు ఈ విధంగా మనం ఇన్పుట్ ఇచ్చేసాం. దీనికి ఇన్పుట్ ఇచ్చేసాక నెక్స్ట్ ఆయిల్స్, టోటల్ ఆయిల్ ఇచ్చాం కానీ ఏమేమి ఆయిల్ ఎంత ఇవ్వలేదు కాబట్టి చూడండి, ఆయిల్, ఫ్యాట్స్ అండ్ వ్యాక్సెస్ అని ఉంది. ఇందులో ఫ్యాట్ అంటే చాలామంది ఏంటంటే జంతువుల కొవ్వు కూడా వాడతారు ఫారిన్ సైడ్.
కాబట్టి మనం జంతువులు కొవ్వు వాడాం కాబట్టి ఓన్లీ వెజిటబుల్ ఆయిల్స్ గురించే మనం చూద్దాం. ఆయిల్స్ అనేవి కదా, ఏ ఆయిల్ ఉపయోగించాలి? జనరల్గా మనం కోకోనట్ ఆయిల్ ఉపయోగిస్తాం ఇండియాలో ఎక్కువ. కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ ఇవి ఉపయోగిస్తూ ఉంటాం. ఇందులో కోకోనట్ ఆయిల్ 92 degrees కానీ 76 degrees కానీ ఏదో ఒకటి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఇందులో యాడ్ చేయాలి. ప్లస్ నొక్కండి. ప్లస్ నొక్కితే ఆ కోకోనట్ ఆయిల్ 92 degrees ఇక్కడ వస్తుంది. ఇది ఎంత వాడదాం అనుకుంటే అంత మీ దగ్గర ఎంత ఉందో చూడండి. ఇది 50 నుంచి ఫుల్గా వాడుకోవచ్చు. 1000 grams-కి 50% నుంచి 100%, అంటే ఒక 950 grams 900 grams ఉపయోగించుకోవచ్చు. మిగతా 100 grams వేరేది ఉపయోగించుకోవచ్చు. మరి మీ ఇష్టం అది. కోకోనట్ ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాం. ప్యూర్ కోకోనట్ ఆయిల్తో కూడా చేయొచ్చు. ఇంకేదో ఉపయోగించకుండా 1000 grams కోకోనట్ ఆయిల్ వేసి కూడా మనం చేసుకోవచ్చు. అయితే నేను రకరకాలు చూపిందామని చెప్పేసి మీకు 2-3 రకాలు చూపిస్తున్నాను. కోకోనట్ ఆయిల్ తర్వాత నెక్స్ట్ ఇంకేం పెడదాం చూడండి. క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ అనేది ఆముదం లైట్గా వేస్తే దీంట్లో మీకు సున్నితంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాడకూడదు. ఇది ఒక 50 grams వేస్తే, అంటే కేజీకి 50 grams అంటే చాలా తక్కువ కదా. కేజీకి 50 grams కంటే ఎక్కువ వేయకూడదు ఆముదం అనేది. ఎందుకంటే ఆముదం జిడ్డు వచ్చేస్తుంది కదా, శరీరం స్మూత్గా ఉండటం కోసం తక్కువ వేయాలన్నమాట. ఇది కంపల్సరీ వేసుకుంటూ మంచిదండి. అన్ని సోపుల్లో కూడా చాలా బాగా వస్తుంది. లేదనుకోండి 950 grams కోకోనట్ ఆయిల్, 50 grams ఆముదం, ఈ 2 వేసుకుంటే సరిపోద్ది మనం ఇండియాలో చేసుకున్నారు. లేకపోతే 500 ఇది వేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ 500, ఇంకొక ఆయిల్ ఏదైనా కలుపుదాం అనుకున్నాను అనుకోండి, ఇంకేం కలవచ్చు. ఆలివ్ ఆయిల్ ఒకటి ఉంటుంది, ఆలివ్ ఆయిల్ ఉపయోగించుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ 500, ఇది 500, లేకపోతే అది 450, అలా మన ఇష్టం. ఇందులో పెద్ద డిస్ట్రిక్షన్ ఏం లేదు. ఇదో 450 వేసాం అనుకోండి, టోటల్ 1000 అవుతుందా? 1000 కదా మనం అనుకున్నది. టోటల్ 450, 50 + 500 అయితే 1000 grams అయిపోతుంది. ఇలా రూల్ ఏం లేదు. ఎక్కువ వాడేది ఏంటంటే కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్తో చేస్తారు. కోకోనట్ ఆయిల్ అయితే నురగ బాగా వస్తుంది, ఆలివ్ ఆయిల్ అయితే నురగ అసలు రాదు, కానీ స్మూత్నెస్ వస్తుంది. కాబట్టి అది ఇది కలిపి వాడుకుంటే 2 మనకు పనిచేస్తాయి. ఆలివ్ ఆయిల్ కాస్ట్ ఎక్కువ కాబట్టి అదే ప్రాపర్టీస్ ఉన్నటువంటి వేరే ఆయిల్ ఏదన్నా మనం ఉపయోగించుకోవచ్చు. మనకి ఇండియాలో దొరికితే ఏంటంటే అదే పవర్ ఉన్నటువంటి ఆయిల్, ఆలివ్ ఆయిల్ లాంటిదే సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇంచుమించు ఒకే ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ మనకు చీప్గా దొరుకుతుంది కాబట్టి అది వాడుకోవచ్చు. 450 grams సన్ఫ్లవర్ ఆయిల్, 500 grams కోకోనట్ ఆయిల్, 50 grams క్యాస్టర్ ఆయిల్. ఈ విధంగా ఉపయోగించుకుంటే మనకి 1000 grams అయిపోయింది, ఆయిల్ సరిపోయింది. 1000 grams అంటే 1500 grams వేసుకోవచ్చు, 750 grams వేసుకోవచ్చు. కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఎక్కువ వేసుకుని క్యాస్టర్ ఆయిల్ మట్టుకు 5% కంటే ఎక్కువ వేయొద్దు అనమాట. ఈ విధంగా చేసుకుంటే సబ్బు మీకు మంచి క్వాలిటీస్తో వస్తుంది. కాబట్టి అంతా అయిపోయాక మనం ఇచ్చినవన్నీ ఇచ్చేసి కదా, క్యాలిక్యులేట్ రెసిపీ అని కొట్టండి. రెసిపీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇప్పుడు చేసుకున్నాక అన్నీ క్యాలిక్యులేట్ చేసింది కదా, ఈ విధంగా క్యాలిక్యులేషన్ అయిపోతాయి, ఆటోమేటిక్గా ఇంటర్నల్గా అయిపోతాయి. ఇప్పుడు దానికి వ్యూ మనకు కనిపించాలి కాబట్టి వ్యూ ఆర్ ప్రింట్ రెసిపీ అని కొట్టండి. ఇది క్లిక్ చేయండి. వ్యూ మీద వ్యూ ఆర్ ప్రింట్ రెసిపీ కొట్టండి. క్లిక్ చేస్తే మొత్తం క్యాలిక్యులేషన్స్ వచ్చేస్తాయి. చూడండి, ఇలా టేబుల్ వచ్చేస్తుంది అనమాట. ఈ రెసిపీకి ఏదైనా పేరు పెట్టుకోండి. మీకు గుర్తుండటం కోసం ఏదో పేరు పెట్టుకుని రెసిపీని కోకోనట్ ఆయిల్ సోప్ అనో లేకపోతే ఏదో ఒకటి మీరు ఏది మీకు గుర్తుంటుందంటే ఆ పేరు పెట్టుకోండి దీనికి. ఓకే, ఇంకా ఎడిటివ్స్ కూడా కలుపుకోవచ్చు ఇందులో. అది ఎంత కలుపుకోవాలి, ఎలా కలుపుకోవాలి అనేది మీకు చేస్తూ ఉన్నప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది నేర్చుకోండి. ఇందులో మనం ఏం తీసుకోవాలి, ఎన్ని ఉన్నాయి కదా, ఎన్ని అంకెలు ఉన్నాయి, ఇవన్నీ మనకి ఎందుకు అవసరం లేదు కదా. మనకు కావాల్సింది ఏంటంటే వాటర్. ఎంత వాటర్ చూసారు ఎంత ఉండాలి? 380 grams. అలాగే కాస్టిక్ సోడా, లై అంటాం. కాస్టిక్ సోడా ఎంత ఉండాలి? 150 grams, 150.75, 150. ఆయిల్స్ ఎంత ఉండాలి? మొత్తం ఆయిల్స్ మనం అనుకున్నది ఇది మనం ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే 1000 grams, ఫ్రాగ్రెన్స్ 30 grams. టోటల్ ఇవన్నీ కలిపి చేస్తే, ఈ 4 కలిపి చేస్తే సబ్బు ఎంత వస్తుందో చూసారంటే 1500 grams సబ్బు తయారవుతుంది. 1000 grams నూనెకి 1500 grams సబ్బు తయారవుతుంది. నెక్స్ట్ ఇందులో ఆయిల్స్ అన్నీ కలిపి ఇచ్చాడు 1000 grams కానీ విడివిడిగా ఎంత వేయాలని ఇక్కడ చూపించాడు. కోకోనట్ ఆయిల్ ఎంత వేద్దాం అనుకున్నాం, మనం అనుకున్నాయే వాడు చూపించాడు. మళ్ళీ కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ 500 ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ 50 grams, సన్ఫ్లవర్ ఆయిల్ 450 grams, టోటల్ 1000 grams. 1000 grams ఆయిల్స్కి 1500 grams సబ్బు తయారవుతుంది. ఇది ఇంతేనండి క్యాలిక్యులేషన్, ఏమీ లేదు, చాలా ఈజీగా తెలిసిపోయింది కదా. ఇవే క్యాలిక్యులేషన్స్ నేను వేసి చూపిస్తుంటాను. ఇలా తయారైన సబ్బు క్వాలిటీ చూడండి. హార్డ్నెస్ 44 ఉండవలసిన రేంజ్లో సగం మధ్యలో ఉంది కాబట్టి ఓకే. క్లీనింగ్ కెపాసిటీ 34 ఉంది, ఎక్కువ ఉంది. కండిషనింగ్ 44 నుంచి 69 ఉండాలి, 49 ఉంది.
బబ్లీనెస్ అంటే నురగ ఎంత వస్తుందంటే 14 నుంచి 46 మధ్యలో ఉంది కదా, 14-46 మధ్యలో మనకు వచ్చేదంతా 38 వస్తుంది పక్కన వేసారు. మనం ఇచ్చిన రెసిపీకి 38 వస్తుంది, 14-46 మధ్యలో ఉంది. అలాగే క్రీమీనెస్ ఎంత వస్తుందంటే 16-48 మధ్యలో ఉండాలి, ఇంచుమించు 16 ఉంది, సరిపోతుంది. నెక్స్ట్ అయోడిన్, ఈ సబ్బులో అయోడిన్ ఎంత ఉండాలి, 41 నుంచి 70 వరకు ఉండాలి. మనకు ఎంత ఉంది, 66 ఉంది, కాబట్టి లిమిట్లోనే ఉంది. ఓకే అండి. ఈ విధంగా ఈ రెసిపీలో మనం చేసిన రెసిపీలో క్వాలిటీస్ ఎలా ఉన్నాయని కూడా ఇందులో చెప్పేస్తుంది. దీన్ని బట్టి మనం చేసింది కరెక్టా కాదా అనేది కూడా మనకి తెలిసిపోతుంది. ఈ విధంగా సబ్బు ఆల్రెడీ ఎలా తయారు చేయాలో మీకు చెప్పాను, ఏ కొలతలు తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించాలన్నమాట. ఓకే అండి. ఇంతేనండి, ఇంకేమన్నది ఇందులో మీకు అర్థం కాదు. చాలా ఈజీ కదా. నచ్చిందంటే అందరికీ చెప్పండి, ఇది 10 మంది చేత చూపించండి, షేర్ చేయండి అందరికీ. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు నేను ఈ విధంగా సైంటిఫిక్గా ఎలా చేస్తారో, సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు తెలియజెప్తాను. ఇలాగ యాప్లు కూడా దొరుకుతాయి మీకు, మొబైల్లో యాప్లు కూడా ఉంటాయి, రకరకాల ఉంటాయి క్యాలిక్యులేషన్స్. ఇది ఒక రకమైన క్యాలిక్యులేషన్, ఇది బాగా పనిచేస్తుంది, అందరూ చాలా ఎక్కువ మంది వాడేటటువంటి టేబుల్ ఇది, soapcalc.net. ఇప్పుడు వీటిని మనం ఈ రెసిపీని మనం ఇలా కాపీ చేసి ఒక చోట పేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కాగితం మీద రాసుకుని చేయొచ్చు. ఓకే అండి. ఇది కాపీ చేసుకోండి. కింద అక్కడ నోట్స్ అని ఉంది కదా, ప్రస్తుతం అక్కడ వేసి చూపించాను, మీరు వేరే పేపర్ మీద ఎక్కడన్నా రాసుకోవచ్చు. అది వాటర్ 380 గ్రామ్స్, లై 150 గ్రామ్స్, ఆ చివరి చూడండి, లై 150 గ్రామ్స్, ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ 1000, ఫ్రాగ్రెన్స్ 30. ఓకే అండి. 1500 గ్రాముల సబ్బు తయారవుతుంది. ఈ విధంగా నోట్స్లో రాసుకోవాలి, లేదా నోట్స్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో రాసుకోవచ్చు. ఇదండి టేబుల్. ఈ టేబుల్ ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు. అయితే నేను చేసే సబ్బులు కొంచెం అటు ఇటుగా ఎందుకుంటే ఎక్స్పీరియన్స్ మీద కొంచెం ఇది ఎక్కువ వేస్తే బాగుంటుంది అన్నప్పుడు నేను కొద్దిగా అటు ఇటు యాడ్ చేస్తుంటాను. కరెక్ట్గా ఈ క్యాలిక్యులేషన్స్ తోటే నేను చేయను. ఇలా చేసినా కూడా బ్రహ్మాండంగా వస్తుంది. చాలామంది ఇదే చేస్తారు, చాలా బాగా వస్తుంది. కాబట్టి ఈ అడ్రస్ తీసుకోండి, soapcalc soapcalc.net అంటే మీకు వచ్చేస్తుంది ఇది కంప్యూటర్లో. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.